తాజ్మహల్ అంటే ప్రేమకు ఒక అద్భుతమైన చిహ్నం, కాదనలేని అందం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించిన మ్యాగ్నిఫిసెంట్ బిల్డింగ్ ఇది. దీని శిల్పకళ ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటి. పాలరాతితో తయారైన ఈ కట్టడం వెన్నెలలో ఎంతగానో మెరిసిపోతుంది. యమునా నది తీరాన కాలం స్తంభించిపోయినట్లుగా అనిపించే ఆ శ్వేతసుందరి కథ ఇది. ప్రేమ సామ్రాజ్యపు అపురూప కావ్యం తాజ్ మహల్ మహాగాథ. 1. వియోగం నుండి పుట్టిన సంకల్పం. క్రీస్య 1631. మొఘల్ సామ్రాజ్యం వైభవంగా వెలుగొందుతున్న సమయం. కాని చక్రవర్తి షాజహాన్ ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది. ఆయన ప్రాణపదంగా ప్రేమించే భార్య ముంతాజ్ మహల్ తన 14వ సంతానానికి జన్మనిస్తూ కన్నుమూసింది. ఆ వియోగం షాజహాన్ను ఎంతగా కృంగదీసిందంటే కేవలం కొన్ని వారాల్లోనే ఆయన జుట్టు నెరిసిపోయిందని చరిత్ర చెబుతుంది. తన ప్రేయసి జ్ఞాపకం మరణం లేనిదిగా మిగిలిపోవాలని, భూమిపై స్వర్గం ప్రతిబింబించేలా ఒక అద్భుతాన్ని నిర్మించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. 2. శతాబ్దాల పునాది. ఇంజనీరింగ్ అద్భుతం. యమునా నది ఒడ్డున అంత భారీ కట్టడం అసాధ్యమని అందరూ భావించారు. కాని ఇంజనీర్లు భూమి అడుగున వందలాది బావులను తవ్వి వాటిని రాళ్లతో నింపి మహాపునాదిని వేశారు. ఎబొనీ కలప. ఈ పునాదిలో ఎబొనీ అనే ప్రత్యేక కలపను వాడారు. సాధారణంగా కలప నీటిలో నానితే కుళ్ళిపోతుంది. కాని ఈ కలప ఎంత నీటిని పీల్చుకుంటే అంత దృఢంగా మారుతుంది. యమునా నది నీరు ఈ పునాదికి ప్రాణవాయువులా పనిచేస్తుంది. 3. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సంపద. ఈ కట్టడం కోసం షాజహాన్ తన ఖజానాను తెరిచాడు. రాజస్థాన్లోని మక్రానా నుండి తెల్లటి పాలరాయిని 1000 ఏనుగులపై తరలించారు. రత్నాల హారం. ఆఫ్ఘనిస్తాన్ నుండి నీలిరంగు లాపిస్ లాజులి, శ్రీలంక నుండి నీలమణి, చైనా నుండి జాడే, టిబెట్ నుండి టర్కోయిస్ వంటి 28 రకాల విలువైన రత్నాలను తెప్పించారు. పియట్రా డ్యూరా. పాలరాయిని పూల ఆకారంలో తొలిచి అందులో ఈ రత్నాలను పొదిగారు. ఒక్క చిన్న పువ్వులో 60కి పైగా విభిన్న రత్నాలను వాడారంటే ఆ పనితనం ఎంత సూక్ష్మమైనదో అర్థం చేసుకోవచ్చు. 4. రక్షణ కవచం లాంటి మినార్లు. తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు, మినార్లు సరిగ్గా 90 డిగ్రీల్లో ఉండవు. అవి స్వల్పంగా బయటివైపుకు వంగి ఉంటాయి. ఎందుకు? భూకంపం వస్తే ఆ స్తంభాలు బయటివైపు పడిపోవాలి, కాని మధ్యలో ఉన్న ప్రధాన సమాధి మీద పడకూడదు. ఇది ఆ కాలపు గొప్ప స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. 5. నీరు మరియు వెన్నెల మేజిక్. ముంతాజ్ మనోభావాలకు తగ్గట్లుగా తాజ్ మహల్ రంగులు మారుస్తుందని చెబుతారు. ఉదయం గులాబీ రంగులో, మధ్యాహ్నం తెలుపులో, వెన్నెల రాత్రి బంగారు ఛాయలో మెరుస్తుంది. నీటి వ్యవస్థ. జంతువుల సహాయంతో నది నీటిని పైకి తోడి మట్టి పైపుల ద్వారా తోటలకు పంపేవారు. ఇక్కడి ఫౌంటైన్ల కింద ఉండే రాగి కుండల పీడనం వల్ల మోటార్లు లేకుండానే అన్ని ఫౌంటైన్లు ఒకే ఎత్తులో నీటిని చిమ్ముతాయి. 28 సెకన్ల ప్రతిధ్వని. ప్రధాన సమాధి లోపల శబ్ద తరంగాలు అద్భుతంగా ప్రయాణిస్తాయి. అక్కడ మీరు ఏదైనా శబ్దం చేస్తే అది దాదాపు 28 సెకన్ల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. లోపల ఉండే డబుల్ డోమ్ నిర్మాణం వల్ల ఈ శబ్ద అద్భుతం సాధ్యమైంది. 7. మెహతాబ్ బాగ్ అసంపూర్ణ కళ. నదికి సరిగ్గా అవతలి వైపు మెహతాబ్ బాగ్ వెన్నెల తోట ఉంది. ఇక్కడి నుండి షాజహాన్ తాజ్ మహల్ అందాలను వీక్షించేవాడు. నల్లటి తాజ్ మహల్. షాజహాన్ తన కోసం నల్లటి పాలరాయితో మరో తాజ్ మహల్ కట్టాలనుకున్నాడని, కాని కొడుకు ఔరంగజేబు ఆయనను బంధించడంతో ఆ కల నెరవేరలేదని ఒక ప్రసిద్ధ గాథ ఉంది. 8. విషాద ముగింపు. జీవితాంతం ఆగ్రా కోటలోని ఒక చిన్న కిటికీ గుండా తాజ్ మహల్ను చూస్తూనే షాజహాన్ కాలం గడిపాడు. ఆయన మరణించాక ముంతాజ్ పక్కనే ఆయనను కూడా సమాధి చేశారు. తాజ్ మహల్లోని ప్రతిదీ సమతుల్యంగా సిమెట్రికల్ ఉంటుంది, కాని షాజహాన్ సమాధి మాత్రం పక్కకు ఉంటుంది. ఇది ఆ గొప్ప నిర్మాణంలో కనిపించే ఏకైక అసమానత. తాజ్ మహల్ అనేది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు. అది వేల మంది కార్మికుల శ్రమ, అద్భుతమైన శాస్త్రీయ పరిజ్ఞానం మరియు ఒక చక్రవర్తి అంతులేని ప్రేమ కలగలిసిన శిల్పకావ్యం. కాలమనే కంటిపాపపై నిలిచిన ఒక కన్నీటి చుక్కగా దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించారు. ఇప్పుడు
మనం తాజ్ మహల్ కింద ఉన్న రహస్య గదుల గురించి తెలుసుకుందాం. తాజ్ మహల్ చుట్టూ ఉన్న రహస్య గదుల గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ కట్టడం అడుగున మనకు కనిపించని ప్రపంచం ఒకటి ఉందని చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ది 22 సీక్రెట్ రూమ్స్. తాజ్ మహల్ ప్రధాన పీఠం బేస్మెంట్ అడుగున దాదాపు 22 గదులు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి పోలరాయి ప్లాట్ఫారం కింద యమునా నది వైపుగా ఉన్నాయి. వాటిలో ఏముంది? ఈ గదులకు వెళ్లే దారులను చాలా కాలం క్రితమే ఇటుకలు మరియు సున్నంతో మూసివేశారు. షాజహాన్ కాలంలో ఈ గదులు వేసవి కాలంలో చల్లగా ఉండటానికి ఉపయోగించేవారని కొందరు అంటారు. మరికొందరు మాత్రం అక్కడ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని వాదిస్తారు. తేజో మహాలయ సిద్ధాంతం. అయితే ప్రభుత్వం మరియు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ భద్రతా కారణాల దృష్ట్యా ఆ గదులను తెరవడానికి అనుమతించడం లేదు. మూసివేసిన మెట్లు మరియు కారిడార్లు. ప్రధాన సమాధి కింద ఉన్న గదుల్లోకి వెళ్లడానికి మెట్లు ఉండేవి. నేటికీ మనం పర్యాటకులు తిరిగే చోట కొన్ని చోట్ల ఇనుప తలుపులు లేదా మూసివేసిన దారులు గమనించవచ్చు. నిర్మాణ భద్రత. ఈ గదులను మూసివేయటానికి ప్రధాన కారణం కార్బన్ డయాక్సైడ్ అని నిపుణులు చెబుతారు. యమునా నది వైపు గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఆ గదులు తెరిచి ఉంటే లోపల ఉన్న సున్నం మరియు రాయి పాడైపోయి మొత్తం కట్టడం కూలిపోయే ప్రమాదం ఉందని వాటిని సీల్ చేశారని భావిస్తారు. అసలైన సమాధులు ఎక్కడ ఉన్నాయి? మనం తాజ్ మహల్ లోపలికి వెళ్ళినప్పుడు చూసే అందమైన 2 సమాధులు ముంతాజ్ మరియు షాజహాన్ నిజమైనవి కావు. అవి కేవలం పర్యాటకుల కోసం పైన నిర్మించిన నకిలీ సమాధులు, సెనోటాఫ్స్. నిజమైన సమాధులు ఈ పై సమాధులకు సరిగ్గా క్రింద బేస్మెంట్లో ఉన్న ఒక చీకటి గదిలో అసలైన సమాధులు ఉన్నాయి. ఒకప్పుడు పర్యాటకులను అక్కడికి అనుమతించేవారు, కానీ ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా ఆ దారిని మూసివేశారు. కేవలం సంవత్సరానికి ఒకసారి ఉస్ సమయంలో మాత్రమే ఆ గదిని తెరుస్తారు. భూగర్భ రహస్య దారి. ఒకప్పుడు ఆగ్రా కోట, ఆగ్రా ఫోర్ట్ నుండి తాజ్ మహల్ వరకు యమునా నది ఒడ్డున ఒక రహస్య భూగర్భదారి ఉండేదని స్థానికులు చెబుతుంటారు. అత్యవసర సమయాల్లో రాజకుటుంబీకులు ప్రయాణించడానికి దీనిని నిర్మించారని అంటారు. అయితే కాలక్రమేణా ఆ దారులు పూడుకుపోయాయి. షాజహాన్ డైరీలోని ప్రస్తావన. షాజహాన్ కాలపు చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ తన రచనల్లో తాజ్ మహల్ అడుగున ఉండే విశాలమైన హాల్స్ గురించి ప్రస్తావించారు. ఆ కాలంలో చక్రవర్తి తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి విశ్రాంతి తీసుకునేవారట. ఈ రహస్య గదుల వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. శాస్త్రీయంగా చూస్తే అవి భవనం యొక్క పునాదిని బలోపేతం చేయడానికి కట్టిన ఖాళీ ప్రదేశాలు కావచ్చు, కానీ చారిత్రక కోణంలో చూస్తే అవి ఎన్నో కథలను దాచుకున్న గదులు. ఈ రహస్యాలు వింటుంటే తాజ్ మహల్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ద మిస్టీరియస్ హోల్ గురించి తెలుసుకుందాం. ప్రధాన సమాధి గదిలో ఉండే ఆ వింత రంధ్రం గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దీనిని గమనించిన పర్యాటకులు అది ఒక నిర్మాణ లోపం అనుకుంటారు, కానీ దాని వెనుక ఒక భావోద్వేగపూరితమైన గాథ దాగి ఉంది. ఆ వింత రంధ్రం రహస్యం ద మిస్టీరియస్ హోల్. ముంతాజ్ మహల్ అసలైన సమాధికి పైన ఉన్న ప్రధాన గుమ్మటం డోమ్ లోపలి వైపు ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అక్కడి నుండి అప్పుడప్పుడు నీటి చుక్కలు నేరుగా సమాధిపై పడుతుంటాయి. దీని వెనుక వినిపించే ప్రధాన కథలు ఇవే. 1. కార్మికుల నిరసన. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తరువాత షాజహాన్ కార్మికులకు భారీగా పారితోషికమిచ్చి మరెక్కడా ఇలాంటి కట్టడం కట్టకూడదని ఒప్పందం చేసుకున్నాడు. అయితే కొంతమంది కార్మికులు ఈ కట్టడం పట్ల తమకున్న అనుబంధంతోనో లేదా మరేదైనా కారణంతోనో ఆ నిర్మాణంలో ఒక చిన్న లోపాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారట. అది ఎంతటి అద్భుతమైన కట్టడమైనా అందులో ఒక చిన్న లోపం ఉండాలనే ఉద్దేశంతో ఆ రంధ్రాన్ని కావాలనే వదిలేశారని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. 2. షాజహాన్ కన్నీటి చుక్క. కొంతమంది దీనిని శాస్త్రీయంగా కాకుండా భావోద్వేగంగా చూస్తారు. ఆ రంధ్రం నుండి పడే నీటి చుక్కలు తన ప్రేయసి కోసం షాజహాన్ కార్చిన కన్నీటి చుక్కలని ప్రజలు నమ్ముతుంటారు. 3. సైన్స్ మరియు తేమ. శాస్త్రీయ కోణంలో చూస్తే అది ఒక నిర్మాణలోపం కాదు. తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం చాలా ఎత్తులో ఉంటుంది. వాతావరణంలో తేమ, హ్యూమిడిటీ పెరిగినప్పుడు
ఆ గుమ్మటం లోపలి భాగంలో నీటి ఆవిరి పేరుకుపోయి చుక్కలుగా మారి కిందకు పడుతుంది. అది సరిగ్గా సమాధి మీద పడేలా ఆ కాలపు శిల్పులు డిజైన్ చేశారా, లేక అది యాదృచ్ఛికంగా జరుగుతుందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. తాజ్ మహల్ గురించి మరికొన్ని నమ్మలేని నిజాలు. కుతుబ్ మినార్ కంటే ఎత్తైనది. చాలామంది కుతుబ్ మినార్ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన కట్టడం అనుకుంటారు. కానీ తాజ్ మహల్ 73 మీటర్లు, కుతుబ్ మినార్ 72.5 మీటర్లు కంటే సుమారు 5 అడుగులు ఎక్కువే ఉంటుంది. యమునా నది లేకపోతే తాజ్ మహల్ ఉండేది కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్లు దీని పునాదిలోని ఎబోనీ కలపకు నీరు నిరంతరం అందాలి. ఒకవేళ యమునా నది ఎండిపోతే ఆ కలప బలహీనపడి తాజ్ మహల్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే యమునా నదిని కాపాడటం తాజ్ మహల్ను కాపాడటంతో సమానం. ఆప్టికల్ ఇల్యూషన్. మీరు తాజ్ మహల్ ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళుతున్నప్పుడు ఆ కట్టడం మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మీరు ముందుకు వెళ్లే కొద్దీ అది దూరంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది శిల్పులు సృష్టించిన అద్భుతమైన దృశ్యమాయ. ఇప్పటివరకు మనం తాజ్ మహల్ గురించి చెప్పుకున్న ఈ అద్భుతమైన విశేషాలన్నీ ఒక ఎత్తు అయితే, దాని సారాంశం మరొక ఎత్తు. ఈ మహాగాథను ముగిస్తూ కొన్ని చివరి మాటలు. కాలం చెరగని కన్నీటి చుక్క. తాజ్ మహల్ అనేది కేవలం 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల కష్టం మాత్రమే కాదు. అది ఒక చక్రవర్తి తన ప్రేయసికి అర్పించిన అక్షరమాల. చరిత్రకారులు దీనిని రకరకాలుగా అభివర్ణించారు. నిశ్శబ్ద సాక్ష్యం. యమునా నది ఎన్ని ఒడిదుడుకులకు లోనైనా, మొఘల్ సామ్రాజ్యం అంతరించిన ఈ కట్టడం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా మిగిలింది. శాస్త్ర సాంకేతికతల కలయిక. మనం చర్చించుకున్నట్లుగా భూకంపాలను తట్టుకునే మినార్లు, మోటార్లు లేని ఫౌంటైన్లు, 28 సెకన్ల ప్రతిధ్వని, ఇవన్నీ ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనాలు. భావోద్వేగాల మేళవింపు. పాలరాయి మీద చెక్కిన ప్రతి పువ్వులోనూ, ఆ వింత రంధ్రం నుండి పడే ప్రతి నీటి చుక్కలోనూ షాజహాన్ వియోగం కనిపిస్తుంది. నేడు తాజ్ మహల్ కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఒక అపురూప సంపద. కాలుష్యం వల్ల పాలరాయి రంగు మారుతున్నా, యమునా నది నీటి మట్టం తగ్గుతున్నా, ఈ అద్భుతాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు: తాజ్ మహల్ను చూసినవారు, ఇంకా చూడనివారు అని అంటారు. షాజహాన్ మరియు ముంతాజ్ల ఈ అమర ప్రేమ గాథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.